హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మన క్లాస్లో హ్యూమన్ ఐ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇది 10th ఫిజిక్స్లో ఒక టాపిక్ హ్యూమన్ ఐ అనేది. మనకి 10th ఫిజిక్స్ అనేది మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ టైప్స్లో అడుగుతుంటారు. జనరల్ సైన్స్ అనగా మనకి ఏమేమి వస్తాయంటే ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ మీద బిట్స్ అనేది అడుగుతుంటారు. వీటికి కూడా మనకి ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సిలో కానీ ఇట్లాంటివంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి బిట్స్ అడుగుతుంటారు. అయితే మనకి ఈ ఫండమెంటల్స్ అనేవి మనకు తెలిస్తే మనం అక్కడ స్కోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం హ్యూమన్ ఐ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ద హ్యూమన్ ఐ ఫంక్షన్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ విజన్. మనకి హ్యూమన్ ఐ అనేది ఏంటంటే మనకి ఏదైనా వస్తువుని చూడడానికి ఉపయోగపడేటువంటిది హ్యూమన్ ఐ. చూడడానికి మన ముందున్నటువంటి వస్తువుని కానీ ఏదైనా కానీ చూడడానికి ఉపయోగపడుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి జనరల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది చూద్దాం. అయితే మన యొక్క ఐ అనేటువంటిది ఎంత డిస్టెన్స్ అనేది చూడగలదు ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది మన కంటికి 25 సెంటీమీటర్స్ కంటే తక్కువగా పెట్టినట్టయితే మన కన్ను అనేది క్లియర్గా చూడలేదు. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది 25 సెంటీమీటర్స్ దూరంలో కానీ అంతకంటే దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్నైనా కానీ క్లియర్గా చూడగలదు. ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనిషి ఈ ఆబ్జెక్ట్ అనేటిది 25 సెంటీమీటర్స్ దగ్గరైనా కానీ 25 సెంటీమీటర్స్ కంటే పెట్టినటువంటి ఆబ్జెక్ట్ని అయినా కానీ క్లియర్గా చూడగలరు. అంతకంటే దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా చూడలేరు, ఎందుకంటే మసకగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఫార్ పాయింట్ ఏంటంటే ఎటువంటి కంటి సమస్య లేనటువంటి మనిషి ఫార్ ఆబ్జెక్ట్ అంటే మనం ఎంత దూరంలో ఉన్నటువంటి ఎంత డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని అయినా కానీ క్లియర్గా చూడగలడు ఒక హెల్తీ పర్సన్ అనేది. అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ విజన్. అంటే ఏంటంటే మన మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ విజన్ అంటే ఇది ఎంత ఉంటుందంటే 60 degrees. ఇక్కడ చూడండి, ఒక మనిషి ఐ అనేది మనం ఇలా కన్సిడర్ చేసుకోగలిగితే మనం మ్యాక్సిమం యాంగిల్ అనేది 60 degrees మాత్రమే చూడగలం అన్నమాట. అది కూడా 25 సెంటీమీటర్స్ దూరం ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అయినా లేకపోతే అంతకంటే దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అయినా కానీ మన యాంగిల్ ఆఫ్ విజన్ అనేది 60 degrees మాత్రమే ఉంటుంది. అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ అనేది మన కంటి ముందర పెట్టి వెంటనే తీసేసిన తర్వాత కూడా అది కొద్దిసేపు మన మైండ్లో అనేది ఫిక్స్ అయి ఉంటుంది. మనకి అది ఆబ్జెక్ట్ ఎలా ఉందనేది మనకు గుర్తుంటుంది. అయితే అది ఎంతసేపు అనేది గుర్తుంటుందంటే 1/16th సెకండ్ అనేటువంటిది మనకి గుర్తు ఉంటుంది. అయితే ఇది సౌండ్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఇది 1/10 సెకండ్స్ అనేది గుర్తుంటుంది మనకి ఈ యొక్క పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ అనేది. కానీ మనకి ఈ యొక్క విజన్ అనేది 1/16 సెకండ్స్. దట్ మీన్స్ ఎలా వస్తుందంటే 0.06 సంథింగ్ సెకండ్స్ అనేది మనకు పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అనేది ఉంటుంది. ఏం లేదు, మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది ముందు పెట్టి వెంటనే తీసేసిన తర్వాత 0.0 సెకండ్స్ వరకు కూడా మనకి అది మనకు గుర్తుంటుంది. అది దాని యొక్క నేచర్ ఏంది, సైజ్ ఏంది అనేటువంటిది. అయితే మనం ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఐ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీని గురించి ఇది మనకి హ్యూమన్ ఐ యొక్క రఫ్ డయాగ్రామ్. అయితే ఫస్ట్ దీని పార్ట్స్ అనేది మనం బ్రీఫ్గా చెప్పుకుందాం, తర్వాత ఇన్ డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ముందు ఉన్నటువంటిది ఏంటంటే కార్నియా అనేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ స్పెరికల్ మెంబ్రేన్ అన్నమాట. మనకి ఈ కార్నియా దగ్గరే రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఏదైనా లైట్ అనేది ఇలా వచ్చి మనకి ఇక్కడ రిఫ్రాక్షన్ అంటే ఏం లేదు, మనకు ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని రిఫ్రాక్షన్ అనేది అంటాం. అయితే మనకి రేర్ ఆర్ మీడియం నుంచి డెన్స్ ఆర్ మీడియంకి మామూలుగా లైట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటే
డెన్సార్ మీడియంలో మనకి లైట్ అనేది నార్మల్కి దగ్గరగా వస్తుంది, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది తగ్గుతుంది డెన్సార్ మీడియంలో. ఇక్కడ కార్నియా అనేది మనకి ట్రాన్స్పరెంట్ స్పెరికల్ మెంబ్రేన్ అనమాట. అది మనకి రిఫ్రాక్షన్ జరగడానికి దోహదపడుతుంది. తర్వాత ఏంటంటే సెకండ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ కార్నియా లోపల యాక్వస్ హ్యూమర్ అనేది ఉంటుంది. యాక్వస్ హ్యూమర్ అనేది ఇక్కడ సెకండ్ పార్ట్లో చూపించిన విధంగా యాక్వస్ హ్యూమర్ అనేది ఉంటుంది. యాక్వస్ హ్యూమర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ప్రెజర్ మెయింటైన్ చేయడానికి, కంట్లో ఉన్న ప్రెజర్ని మెయింటైన్ చేయడానికి యాక్వస్ హ్యూమర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత థర్డ్ పార్ట్ ఏంటంటే ఐరిస్ అనేటువంటిది ప్యూపుల్ని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఐరిస్ అనేటువంటి మస్కులర్ డయాఫ్రాగమ్గా చెప్పుకోబడతాం మనం. ప్యూపుల్ అంటే ఏంటంటే ప్యూపుల్ అనేది మనకి మన ఒక లైట్ అనేది మనకి కళ్ళల్లో పడినప్పుడు ఎంత లైట్ అనేది మన కళ్ళల్లోకి కాన్వెక్స్ లెన్స్ ద్వారా లోపలికి వెళ్ళడానికి ఎంత వెళ్ళాలనేది డిసైడ్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసేదానికి ప్యూపుల్ అనేది అవకాశపడుతుంది. ప్యూపుల్ అనేది కరెక్ట్గా మనకి ఇది ఐరిస్ ఈ థర్డ్ పార్ట్ అనేది ఇవి ఐరిస్గా అనుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇక్కడ ప్యూపుల్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే కాన్వెక్స్ లెన్స్. మనకు కాన్వెక్స్ లెన్స్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న విధంగా ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ ఒక లైట్ అనేది కాన్వెక్స్ లెన్స్ ద్వారా పాస్ అయ్యి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రెటీనా మీద పడితేనే మనకి క్లియర్గా ఉన్నటువంటి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కరెక్ట్గా మనకి ఈ యొక్క రెటీనా అనేదాన్ని మనకి కరెక్ట్గా ఫోకల్ పాయింట్గా అడ్జస్ట్ చేసి కరెక్ట్గా వచ్చినటువంటి లైట్ని కరెక్ట్గా ఇక్కడ రెటీనా మీద పడేటట్లు చేస్తాయి. అందువల్ల మనకి క్లియర్గా ఇమేజ్ అనేది తెలుస్తుంది. తర్వాత సిక్స్త్ పార్ట్ ఏంటంటే సెలియరీ మజిల్స్ అంటే ఏంటంటే మనకి కాన్వెక్స్ యొక్క లెన్స్ని మనకు అడ్జస్ట్ చేయడానికి ఈ యొక్క సెలియరీ మజిల్స్ అనేటివి దోహదపడతాయి. అంటే ఈ సెలియరీ మజిల్స్ అనేటివి వీక్ కావడం వల్ల మనకి సైట్ అనేది వస్తుంది. అది మయోపియా అయినా కావచ్చు, హైపర్మెట్రోపియా అయినా కావచ్చు, ప్రెస్బోపియా అయినా కావచ్చు. మనం ఈ విజన్ డిఫెక్ట్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. తర్వాత సెవెంత్ పాయింట్ ఏంటంటే సెవెంత్ ఇది ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఏమంటామంటే విటరస్ హ్యూమర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఐ బాల్ యొక్క షేప్ అనే దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఈ విటరస్ హ్యూమర్ అనేది ఉపయోగపడుతుంది. అయితే మనకి ఎయిత్ పార్ట్ ఏంటంటే ఈ యొక్క రెటీనా మీద మనకి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కరెక్ట్గా ఈ ప్యూపుల్ ద్వారా పాస్ అయ్యి కాన్వెక్స్ లెన్స్ నుంచి వచ్చి కరెక్ట్గా మనకి రెటీనా మీద అయితే పడుతుందో అప్పుడే మనకి కరెక్ట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది. అది కూడా ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఈ నైన్త్ పార్ట్ అనేది ఏంటంటే ఆప్టిక్ నర్వ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్ అయినటువంటి ఇమేజ్ని ఇన్వర్టెడ్ షేప్లో ఉంటుంది. అయితే ఈ ఆప్టిక్ నర్వ్ అనేది ఆ ఇమేజ్ని ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారా మనకి బ్రెయిన్కి తీసుకుపోవడం వల్ల మనకి రియల్గా దాని యొక్క ఇన్వర్టెడ్ కాకుండా రియల్ ఇమేజ్ మనకి వర్టికల్ ఇమేజ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు మనం 1 by 1 ప్రతి పార్ట్ గురించి ఇన్ డీటెయిల్గా స్టడీ చేద్దాం. చూడండి, కార్నియా అనేటువంటిది ఏంటంటే థిన్ స్పెరికల్ ట్రాన్స్పరెంట్ మెంబ్రేన్. చాలా పల్చాగా ఉంటుంది. ఇది మన కంటికి పైననే కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ హ్యాపెన్స్ హియర్. మనం చెప్పుకున్నాం రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఒక మీడియం నుంచి ఒక మీడియంకి ఒక లైట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని రిఫ్రాక్షన్ అని అంటాం. తర్వాత యాక్వస్ హ్యూమర్ అనేది అంటే
యాక్వస్ హ్యూమర్ మెయింటైన్ సఫిషియంట్ ప్రెజర్, మనకు ఐలోన సఫిషియంట్ ప్రెజర్ అనేది మెయింటైన్ చేస్తుంది యాక్వస్ హ్యూమర్ అనేది. తర్వాత ఐరిస్ అంటే చూడండి, ఐరిస్ అనేది మస్కులర్ డయాఫ్రాగ్రామ్. ఐరిస్ అనేటువంటివి మనకి ప్యూపుల్ యొక్క సైజ్ని మెయింటైన్ చేస్తాయి, అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి. నౌ కమ్ టు ద ఫోర్త్ టాపిక్. ప్యూపుల్ అనేటిది ఏంటంటే రెగ్యులేట్స్ అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటర్స్. ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ని ఎంటర్ చేయాలో అంతే అమౌంట్ ఆఫ్ లైట్ని ఎంటర్ చేస్తుంది మనకి లోపలికి, ఐ లోపలికి. లుక్స్ బ్లాక్, ఇది ఐరిస్ అనేటువంటిది మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. నో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఎందుకంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది జరగకుండా ఉండడానికి కోసం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెన్స్. మనకి ప్యూపుల్ తర్వాత మన లైట్ అనేది కాన్వెక్స్ లెన్స్ ద్వారా లోపలికి వెళ్తుంది. కాన్వెక్స్ లెన్స్ అనేది మన ఐలో ఉంటుంది. కరెక్ట్గా ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫోకస్ లైట్ ఆన్ రెటీనా. మనకి ఎప్పుడైతే రెటీనా మీద లైట్ అనేది పడుతుందో అప్పుడే మనకి ఇమేజ్ అనేది క్లియర్గా ఫామ్ అవుతుంది. ఐ లెన్స్ ఫార్మ్స్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆన్ రెటీనా. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనకి కరెక్ట్గా ఆబ్జెక్ట్ యొక్క కరెక్ట్ మనకి ఎలా ఉంటుందో అలాగే మనకి రెటీనా మీద పడదు. అది ఇన్వర్టెడ్ షేప్లో, అంటే రివర్స్ షేప్లో లేదు చెప్పుకుంటామంటే తలకిందులుగా అనేది పడుతుంది. అయితే మనం దాన్ని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్గా ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి పంపించినప్పుడు ఎప్పుడైతే పంపిస్తామో దాని యొక్క కరెక్ట్ మనం అది ఎలా ఉందా అనేది చూడగలుగుతాం. కరెక్ట్ రియల్ ఆబ్జెక్ట్ యొక్క దాని గురించి మనము చూడగలుగుతాం. తర్వాత సెలియరీ మజిల్స్ అంటే ఏం లేదు, కంట్రోల్ షేప్ ఆఫ్ లెన్స్ టు అడ్జస్ట్ ఫోకల్ లెంత్. మనకి ఎప్పుడైతే ఫోకల్ లెంత్ అనేది కరెక్ట్గా రెటీనా మీద ఉంటుందో అప్పుడే మనకి కరెక్ట్గా మనకి క్లియర్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఈ సెలియరీ మజిల్స్ అనేవి లెన్స్ని అడ్జస్ట్ చేస్తాయి. దానివల్ల మనకి రెటీనా అనేది కరెక్ట్గా ఫోకల్ పాయింట్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మెయింటైన్ ఐబాల్ షేప్. విటరస్ హ్యూమర్ అనేది ఏంటంటే 7th పాయింట్, మెయింటైన్ ఐబాల్ షేప్. ఐబాల్ యొక్క షేప్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ విటరస్ హ్యూమర్ అనేది లోపల ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్ తర్వాత ఇది మొత్తం మనకి విటరస్ హ్యూమర్ అనేది ఉంటుంది. తర్వాత 8th పార్ట్ ఏంటంటే మనకి రెటీనా. మనకి ఆబ్జెక్ట్ యొక్క లైట్ అనేది మనకి ఈ కార్నియా ద్వారా పాస్ అయ్యి తర్వాత ప్యూపుల్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి కాన్వెక్స్ లెన్స్ తర్వాత వచ్చిన తర్వాత కరెక్ట్గా మనకి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది మనకి రెటీనా మీద ఫామ్ అవుతుంది. వేర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. కంటైన్స్ మన దీంట్లో ఏముంటాయంటే కంటైన్స్ ఫోటో రెసిప్టార్స్ అంటే ఏం లేదు, కోన్స్ అండ్ రాడ్స్ని మనం ఫోటో రెసిప్టార్స్గా చెప్పుకుంటాం. కోన్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ ఉండేటువంటి వాటిని కోన్స్ అని చెప్తాం. అయితే రాడ్స్ అంటే వర్క్ సెట్ లో లైట్ కలిగి ఉంటాయి మనకి. తర్వాత లాస్ట్ పార్ట్ వచ్చేసి ఆప్టిక్ నర్వ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్ అయినటువంటి రెటీనాలో ఫామ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి ఇది మనకి బ్రెయిన్కి పంపిస్తుంది. దానివల్ల మనకి ఆబ్జెక్ట్ యొక్క కరెక్ట్ ఇమేజ్ అనేది తెలుస్తుంది. పాసేజ్ ఫ్రమ్ ఫర్ ఎలక్ట్రికల్ సిగ్నల్ జనరేటెడ్ ఫ్రమ్ రాడ్స్, కోన్స్ టు బ్రెయిన్. ఇక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది జనరేట్ చేసి ఫ్రమ్ రాడ్స్, కోన్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి జనరేట్ చేసి మనకి బ్రెయిన్కి పంపిస్తుంది. ఇది మనకి కంప్లీట్ టాపిక్ హ్యూమన్ ఐ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. అయితే నా వీడియో అయితే నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ 10th ఒక ఫిజిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ జనరల్ సైన్స్ మీద బిట్స్ అనేది అడుగుతుంటారు. నేను ఆ ఓరియంటెడ్ మీదనే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంప్లీట్గా కాకుండా ఇన్ డీటెయిల్గా మెయిన్ టాపిక్స్, మెయిన్ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
నా కంటెంట్ అనేది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.